హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఇదిగోండి ఏలూరులో మేము ఉండే ఇల్లు అండి ఇది. ఇక్కడ ఈ వాషింగ్ మిషన్ దగ్గర నుంచి మాకు ఇలా ఈ వాషింగ్ మిషన్ దగ్గర వరకేనండి. ఇలా కింద దిగి వెళ్తే కింద ఇంటి వంటలు ఉంటారు. ఇలా పైకి వెళ్తే ఇంకో పోర్షన్ ఉందండి. తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మా సొప్పుల స్టాండు, ఇది మా సింహద్వారం ఫ్రెండ్స్. అలాగే ఇది పక్కన ఇంకో పోర్షన్ ఫ్రెండ్స్, ఇది పక్క వాళ్ళది. మా పక్కన ఉండేవాళ్ళు పైన ఉండేవాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు ఫ్రెండ్స్. అలాగే ఇది పాపది ఆఫీస్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది ఒక రూము హాల్ అనమాట. ఇదేమో ఆఫీస్ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఇది ఆఫీసు. దుర్గమ్మ అమ్మవారు నాకు చాలా ఇష్టమైన తల్లి. విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. మా ఊళ్ళో అమ్మవారు చాలా సత్యవంతమైన తల్లి, నాకు ఇష్టమైన తల్లి. అందరూ ఇష్టమైన అనుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా ఇవన్నీ మా పాపకు వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట ఏలూరులో. ఇది ఫ్రెండ్స్, ఈ కుర్చీలు ఎవరైనా వచ్చినప్పుడు తీస్తాం. తర్వాత ఎట్లా ఉంటాయి ఇవి, పెట్టుకుంటా ప్లేస్లు లేవు, అర్మర్లన్నీ నిండిపోయినాయి. ఇంక ఇవి ఇక్కడ పెట్టాల్సి వచ్చింది. ఇది ఫ్రెండ్స్ టోటల్గాను. ఇది హాలు. ఎదురుగా పచ్చని నేచర్ కనిపిస్తుంది లేవగానే, కానీ గాలి వెళ్తురు ఉండదు ఫ్రెండ్స్. ఇదే వచ్చింది ఇబ్బంది. తర్వాత అలా నుంచి బయట నుంచి వస్తే ఇలా ఇది దేవుడికి వేరే ప్రత్యేకించి రూమ్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇలాగ సెట్ చేసుకొని కొంచెం ఫోటోల వరకే పెట్టుకొని ఇంకా అలా పూజ చేసుకుంటూ ఉంటాం. ఇది ఫ్రెండ్స్, కొన్ని వాడుకునే సామాన్లు మట్టుకే కింద ఉంచాను ఫ్రెండ్స్. కానీ మా అన్నీ పైన కబోర్డుల్లో పెట్టేసాము, అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి. ఇంకా కొన్ని సొంత ఊర్లో ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది ఇక చిన్న చిన్నగా వాడుకుంటాకేమి కబోర్డులో పెట్టుకున్నాం. కర్మ సామాన్లన్నీ పైన పెట్టేసామండి. టోటల్గా ఇంకా వంట సామాన్లు అన్నీ కబోర్డులోనే ఉంటాయండి. మొత్తం ఇవన్నీ మళ్ళీ ఒకరోజు చూపిస్తాను. ఇలా కబోర్డులోనే ఉంటాయండి సామాన్లన్నీ. ఇదండి పరిస్థితి. ఇట్లా ఇటు వస్తే ఇలాగా ఒక చంద ఉంటుందండి చిన్నగా, ఇటు ఒక వాష్రూమ్ వస్తుంది. ఇలాగనమాట ఇది. ఇంక బయటికి వెళ్ళటానికి ఏమి ఉండదు, ఖాళీ ఉండదు. ఇది ఇంకే ఇలాగా గ్రైండర్ మిక్సీ ఇలా పెట్టుకున్నాం. చిన్నగా సామాన్లు వాడుకుంటా వరకు ఈ కబోర్డుల్లో పెట్టుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకెంత ఇది ఫ్రిడ్జ్ అనమాట. ఇది ఫ్రెండ్స్, ఒకసారి లోపల అన్నీ చూపించాలంటే మళ్ళీ ఒక వీడియో తీయాలి ఫ్రెండ్స్. సామాన్లు అన్నీ చూపించాలంటే ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూము. ఇదేమో పాంటా బొమ్మ అండి, మా పాపకి ఇష్టం, కొనుక్కుంది. విజయవాడ వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంది. తనకి ఇష్టం అన్నమాట. చిన్నప్పటి నుంచి కొనమనేది, నేను ఎప్పుడు కొనలే, కానీ మనం కొనుక్కొచ్చుకుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళింది విజయవాడ గుడికి. ఇవన్నీ బట్టలు ఫ్రెండ్స్, ఇవి కబోర్డులన్నీ ఇలాగా బీరువాలో కబోర్డుల్లో బట్టలు సరిపోక మళ్ళీ బ్యాగుల్లో కూడా పెట్టాల్సి వస్తుంది. ఇంకెలా ఫ్రెండ్స్, పెద్ద ఖాళీ ఏమి ఉండదు తిరగటానికి. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలాగా ఇటు వస్తే మళ్ళీ ఇది ఒక ఇక్కడ టేబుల్ ఫ్యాన్, గాలి సరిపోకపోతే ఈ ఫ్యాన్ ఎప్పుడన్నా ఇలాగ టేబుల్ ఫ్యాన్ అనమాట. ఇది ఫ్రెండ్స్. తర్వాత ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇలా వస్తే ఇది ఒక బెడ్రూము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి కూడా కబోర్డులో బట్టలే ఫ్రెండ్స్ మొత్తం. ఇంకెలాగా ఇది కూడా చిన్న సొంత వస్తుంది అన్నమాట. ఈ పక్కన పెద్ద ఖాళీ ఏముండదు. ఇది ఫ్రెండ్స్ టోటల్గా. ఇది ఇరుగుడు మంచం అండి, చాలా నాకు ఇష్టమైన మంచం ఇది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇంకొక వాష్రూమ్ ఇటు వస్తే ఈ లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ఇది
డోర్ లోపల ఇట్లా అన్నమాట. ఇంకా వాష్ ఏరియా అన్నీ ఇక అక్కడే లోపలే. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది ఇలా చేసుకుంటే మరి కబోర్డ్లు అలాగే తలుపులాగా ఉండిపోద్ది అనమాట. ఇంకా టోటల్గా మా ఇల్లు అంతా ఇదే ఫ్రెండ్స్. ఇంకెక్కడ కూర్చొని ఏమన్నా టీయా కాఫీ అలా తాగుతూ ఉంటాం ఫ్రెండ్స్. అంతే. ఓకే ఫ్రెండ్స్. ఇలాగ వారాహి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మవారికి లెగ్గానే నమస్కారం పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.